రైట్, మనతో పాటు జాజుల శ్రీనన్న ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, ఒక పక్క కాంగ్రెస్ అనేది బీసీల పక్షపాతి అని చెప్పి నిన్న మొన్నటి దాకా చెప్పారు. మళ్ళీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్లకు ముందలికి పోతా ఉన్నది 42% రిజర్వేషన్ జాప్యం చేస్తూ ఏం చెప్తారు? ఇప్పుడు మంచి చేసినప్పుడు దండేస్తాం, మమ్మల్ని మంచి చేయకుండా హాని చేసినప్పుడు దండిస్తాం. మాకు రెండు విద్యలు వచ్చు. ఎందుకంటే బీసీలకు మంత్రివర్గంలో స్థానం ఇచ్చారు, బీసీలకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు, పార్టీ పదవుల్లో బీసీ ఎస్సీ ఎస్టీలకు 70% పదవులు ఇచ్చారు కాబట్టి మేము దండేసినాం. ఇలా బీసీలకు అన్యాయం చేస్తుంటే మేము చూస్తూ ఊరుకోవాలన్నా? ఇలా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇలా స్థానిక సంస్థల ఎన్నికల్లో నోటిఫికేషన్ వస్తుంది, వారం రోజులని ఎట్ట ప్రకటిస్తాడు? 42% రిజర్వేషన్లు ఆటకెక్కించినట్టేనా? 42% రిజర్వేషన్ల మీద మీరు ఇలా స్పష్టత ఇవ్వకుండా ఇలా ఏ విధంగా ఆయన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇలా ప్రకటిస్తారు? కాబట్టి మా ఆబ్జెక్షన్ అంతా 42% మీరిచ్చినటువంటి హామీ ప్రకారమే 42% రిజర్వేషన్లు మొదటగా అమలు చేయి. అమలు చేసిన తర్వాతనే ఇలా లోకల్ బాడీ ఎన్నికలకు నోటిఫికేషన్. ఇలా ఎన్నికల్లో మీరు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% రిజర్వేషన్ అమలు చేయకుండా ఏ విధంగా మీరు బీసీలను మోసం చేసి ఎన్నికలకు పోతారో మేము అడుగుతున్నాం. కాబట్టి ఇక్కడ బీసీ రిజర్వేషన్ల విషయంలో ప్రధాన ముద్దాయిలు రెండు పార్టీలు, ఒకటి కాంగ్రెస్, రెండు బీజేపీ. ఈ కాంగ్రెస్ అడగాల్సింది అడగడం లేదు, బీజేపీ చేయాల్సింది చేయడం లేదు. ఈ రెండు పార్టీలకు బాధ్యత ఉండాలి. అంటే బీసీలను బంతాట ఆడుకుంటున్నారు రెండు పార్టీలు, బీసీలను బలిపశువులుగా చేస్తున్నారు. నేను అంటున్న కిషన్ రెడ్డి గారు నిన్న మాట్లాడుతూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఇలా గ్రామీణ ప్రాంతాలన్నీ అస్తవ్యస్తమైనవి, ఇలా ఎన్నికలు నిర్వహించాలి అంటున్నారు. అయ్యా, మరి ఈ రిజర్వేషన్ల బిల్లుకు తెలంగాణలో హైదరాబాద్లో అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు ఇదే బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేశారు. హైదరాబాద్ నుంచి ఇదే బీసీ రిజర్వేషన్ల బిల్లు సపోర్ట్ చేసిన బిల్లు ఢిల్లీకి వాగానే వ్యతిరేకిస్తున్నారు. ఒకే పార్టీ రెండు నాలుకలు దొరినట్టుంటుంది. కిషన్ రెడ్డి గారికి తెలియదా? కేంద్రం ఆమోదిస్తే తప్ప, కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తే తప్ప రిజర్వేషన్ల బిల్లుకు మోక్షం లేదు. 42% రిజర్వేషన్ల అమలుకు ఇలా కేంద్రం ఆమోదిస్తేనే అది సాధ్యమవుతుంది. అయితే ఇప్పుడు ఈ కులగణన ఏదైతే చేసిరో అది శాస్త్రీయంగా జరగకపోవడం వల్లనే ఇప్పుడు 42% రిజర్వేషన్కి తూట్లు పడ్డాయని చెప్పి ప్రధానంగా వినిపిస్తున్న చర్చ. నిజంగానే శాస్త్రీయంగా జరిగితే ఇలాంటి ఒక చర్చ రాకపోతుండే కదా. ఇప్పుడు ఇది పొమ్మనకుండా పొగబెట్టడమే అవుతుంది. ఇంట్లో ఎలుకలు నేను ఇల్లు తగలబెట్టుకుంటామా? మొదటిసారి దేశంలో కులగణన తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. కులగణన జరిగినప్పుడు చిన్న చిన్న పొరపాట్లు దొరలడం సహజమే. ఇలా ఇంట్లో ఎలుకలు నేను ఇల్లు తగలబెట్టుకోలేము కదా. ఇవాళ మొదటిసారి కులగణనలో చేసినప్పుడు తప్పులు జరిగితే మేమే తప్పులు జరిగినాయని చెప్పి ఆ పేపర్లను చింపి అలా ముఖం మీద వేసినాం. కానీ మళ్ళీ రెండోసారి అవకాశం ఇచ్చారు. రెండోసారి అవకాశం ఇచ్చినప్పుడు దాదాపు 2% ప్రజలు కులగణనలో పాల్గొన్నారు. కానీ అంతిమంగా ఏంది? అంతిమంగా బీసీలకు 42% రిజర్వేషన్ కావాలి. మేము 57% ఉన్నాం. 57% ఉన్నోళ్ళు 57% రిజర్వేషన్ అడగడం లేదు కదా. 57% ఉన్నటువంటి బీసీలు కేవలం 42% రిజర్వేషన్లు అడుగుతున్నారు. మా సోదర ఎస్సీలకు జనాభా ప్రకారం ఇచ్చినప్పుడు, మా సోదర ఎస్టీలకు జనాభా ప్రకారం ఇచ్చినప్పుడు, మా సోదర అగ్రవర్ణాలకు జనాభా ప్రకారం ఇచ్చినప్పుడు మరి బీసీలకు ఎందుకు ఇవ్వరు? బీసీలు 57% ఉంటే 42% రిజర్వేషన్లకు ఎందుకు ఇంత అక్కసు, ఎందుకంత కుళ్ళు బుద్ధి? కాబట్టి ఇవాళ బీజేపీ పెద్దలను కాంగ్రెస్ పెద్దలని అడుగుతున్నా, తమిళనాడులో ఈ పార్టీలు ఏదైనా కావచ్చు కానీ ప్రభుత్వాలే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం రెండు ప్రభుత్వాలే. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో చేసినటువంటి బిల్లుకు, ప్రభుత్వం చేసిన బిల్లుకు కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఆమోద ముద్ర వేయదు? ఏమిటికి లేదు అంటే బీసీల ఓట్లు కేంద్ర ప్రభుత్వానికి అవసరం లేదా? ఇక్కడ ఈటెల రాజేందర్ గారు రీసెంట్గా ఒక సభలో మాట్లాడుతూ అసలు బీసీలకు న్యాయం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే ఒకే ఒక బీజేపీ మాత్రమే అని చెప్పి చెప్తా ఉన్నాడు కదా. మళ్ళీ ఇప్పుడు బీజేపీలో ఉన్న వ్యక్తి బీజేపీ గురించి మాట్లాడకపోతే పక్క పార్టీ గురించి మాట్లాడతాడా? కాబట్టి ఈటెల రాజేందర్ అన్న మాట్లాడిన దాంట్లో వారు ఆ పార్టీలో ఉన్నాడు కాబట్టి రాజేంద్ర అన్న అదే మాట్లాడి ఉండొచ్చు. మేము న్యూట్రన్ ఉండే ఒక వ్యవస్థగా, సంస్థగా మేము చెప్పేది ఏంటంటే బీజేపీ ఒక జాతీయ పార్టీ, రెండు విధానాలు ఉండొద్దు. ఒకవేళ మీరు కులగణనే శాస్త్రీయంగా జరగలేదు, బీసీల రిజర్వేషన్ల బిల్లుకి వ్యతిరేకమైతే తెలంగాణ అసెంబ్లీలో ఆమోదానికి ముద్ర వేయొద్దు కదా, ఆ బిల్లులో పాల్గొనొద్దు కదా, బిల్లుకు మద్దతు తెలిపొద్దు కదా. ఇక్కడనేమో గల్లీల బిల్లుకు మద్దతు తెలుపుతారు, ఢిల్లీకి పోయినాకనే వ్యతిరేకిస్తారు. అంటే నోటితో మాట్లాడి నొసతో వెక్కిరిస్తారా? అంటే ఇప్పుడు కేంద్రాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఉంది కదా, మరి రాష్ట్రం ఎందుకు జాప్యం చేస్తాం? అందుకనే డిమాండ్ చేస్తున్నాం కదా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో
అఖిల పక్షాన్ని తీసుకొని పోయి ఢిల్లీలో కూర్చోవాలి. జయలలిత ఆ రోజు విమానం ఎక్కి ఎట్లయితే ఢిల్లీకి పోయిందో రేవంత్ రెడ్డి గారు కూడా విమానం ఎక్కి అఖిల పక్షాన్ని బీసీ సంఘాలను మేధావులను తీసుకొని ఢిల్లీ పోవాలి, ఢిల్లీ పోయి కూర్చోవాలి. మేము చేసినటువంటి బిల్లును మేము కులగణన చేశాం, ఇంత శాతం ఉన్నారు, ఇలా బిల్లు అసెంబ్లీలో బిల్లు తీసుకొచ్చాం అని ఈవెన్ మీ పార్టీ కూడా మద్దతు తెలిపింది. కాబట్టి మా జనాభా ఉంది కాబట్టి రిజర్వేషన్లు ఇవ్వండి అని చెప్పి కొట్లాడాలి. కొట్లాడి బీజేపీ మీద కేంద్ర ప్రభుత్వం మీద కొట్లాడితే అప్పుడు వాళ్ళు కనుక అసెంబ్లీ పార్లమెంట్లో పెట్టకపోతే, ఎందుకంటే జూలై 21కి పార్లమెంట్ సమావేశాలు మళ్ళీ జరగబోతున్నాయి. ఇవాళ యూపీఏ ప్రభుత్వం సంఖ్య దాదాపు 50% ఇంచుమించు ఉంది. అంటే కాంగ్రెస్ యొక్క పార్లమెంట్ సభ్యులే 100 మంది ఉంటారు. ఆ తర్వాత మొత్తం యూపీఏ పార్లమెంట్ సభ్యుల సంఖ్య చూస్తే దాదాపు ఇంచుమించు సగానికి తక్కువ ఉంటారు. మరి ఇదే ఏజెండాగా చేసుకుని తెలంగాణలో చేసిన బీసీ బిల్లు రిజర్వేషన్ల బిల్లుకు పార్లమెంట్లో ఆమోదం తెలపాలని చెప్పి ఆందోళన చేసి రాహుల్ గాంధీ గారు కనుక ఒక ఏజెండాగా తీసుకుంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి రిజర్వేషన్ల బిల్లుకు మోక్షం లభిస్తుంది కదా. ఇవాళ నేను అంటున్నా యుద్ధం ఉడికేదాకా ఉండట కానీ ఇద్దరు దినాక ఆగలేదట. ఇవాళ 18 నెలలుగా ఆగిరు, 8 రోజులుగా మీకు వచ్చే నష్టం ఏముంది? మళ్ళొక్క ఎందుకంటే ఇప్పటికే ఇటీవల సుప్రీంకోర్టు తమిళనాడు కేసు విషయంలో సుప్రీంకోర్టు ఏం చెప్పింది స్పష్టంగా, రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి బిల్లులను గవర్నర్ కానీ రాష్ట్రపతి కానీ 3 నెలల కంటే ఎక్కువగా తమ దగ్గర ఉంచుకోవద్దు అని చెప్పింది. ఇప్పుడు ఏప్రిల్ 11వ తేదీన గవర్నర్ గారు బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదించి రాష్ట్రపతికి పంపాడు. అంటే ఈరోజు మార్చి 17, అంటే దాదాపు 2 నెలల 7 రోజులు 8 రోజులు అయింది. కాబట్టి ఇంకొక 20 రోజులు ఉంటే రాష్ట్రపతి గారు ఆమోదిస్తుందా రిజెక్ట్ చేస్తుందా తెలుస్తుంది కదా, ఆ తర్వాత నిర్ణయం తీసుకోవచ్చు కదా. కాబట్టి తొందర పడవలసినట్టు అవసరం లేదు. పొంగులేటి వాళ్ళ లాంటి మాటల్ని రేవంత్ రెడ్డి గారు పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ బీసీల ఆకాంక్షను పరిగణలోకి తీసుకోవాలి. బీసీలు ధర్నా చేస్తే ఢిల్లీకి వచ్చి ధర్నాలో పాల్గొన్నారు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఆ సాంఘీభావంతో ఇవాళ మేము మొదటి హెచ్చరిక ఈ మీటింగ్ పెట్టాం. కాబట్టి ఇది పాజిటివ్గా తీసుకుని రిజర్వేషన్ల బిల్లుకు మద్దతుగా ఉండాలి. లేకపోతే మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం చేతులు కాల్చుకోక తప్పదు. బీసీల మన్నను పొందాలంటే మీకు రేపు భవిష్యత్తులో బీసీలు ఓటు బ్యాంకుగా మారాలంటే మీరు 42% రిజర్వేషన్ అమలు కోసం తెగించి కొట్లాడండి, బీసీల పక్షాన్ని నిలబడండి. అప్పుడే బీసీలు మిమ్మల్ని నమ్ముతారు.